ఇండియన్ ప్రీమియర్ లీగ్ కేవలం ఒక క్రీడా టోర్నమెంట్ మాత్రమే కాదు, అది ఒక గ్లోబల్ బిజినెస్ పవర్ హౌస్ అని మరోసారి నిరూపితమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ పెట్టుబడిదారులు, కార్పొరేట్ దిగ్గజ సంస్థలు ఐపీఎల్ ఫ్రాంచైజీలను దక్కించుకోవడానికి పోటీ పడుతుండడంతో వీటి విలువ ఊహకందని స్థాయికి చేరుకున్నాయి. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోవడం క్రీడా ప్రపంచంలోనే పెను సంచలనంగా మారింది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, ఆర్సీబీని దక్కించుకున్న బిర్లా అండ్ టైమ్స్ కూటమి, రాజస్థాన్ రాయల్స్లోకి వాల్మార్ట్ పెట్టుబడులు, ఎందుకు ఈ విపరీతమైన డిమాండ్, భవిష్యత్తు ఎలా ఉంటుంది? లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఐపీఎల్లో అత్యంత క్రేజ్ ఉన్న జట్టులో ఒకటైన ఆర్సీబీ యాజమాన్యం పూర్తిగా మారిపోయింది. సుమారు $1.78 బిలియన్ అంటే దాదాపు 14,800 కోట్ల ధరకు ఈ ఫ్రాంచైజీని ఒక పటిష్టమైన కన్సార్టియం కొనుగోలు చేసింది. ఈ కూటమిలో ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ గ్రూప్, బోల్డ్ వెంచర్స్, బ్లాక్ స్టోన్ భాగస్వాములుగా ఉన్నాయి. డయోజియో అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ నుంచి 100% ఈ కొత్త కూటమి దక్కించుకుంది. ఈ డీల్లో కేవలం పురుషుల ఐపీఎల్ జట్టు మాత్రమే కాకుండా మహిళల ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ కూడా దక్కించుకుంది. ఈ కొత్త యాజమాన్యం నిర్మాణంలో ఆదిత్య బిర్లా గ్రూప్ డైరెక్టర్ ఆర్యమాన్ విక్రమ్ బిర్లా, చైర్మన్గా టైమ్స్ గ్రూప్కు చెందిన సత్యన్ గజ్వానీ వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా మాట్లాడుతూ, గత 2 దశాబ్దాలలో ఐపీఎల్ ప్రపంచ క్రీడారంగంలోనే ఒక శక్తివంతమైన కేంద్రంగా ఎదిగిందని కొనియాడారు. భారతీయ క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చడమే కాకుండా దేశానికి గొప్ప విలువను తీసుకుని వచ్చిందని, అటువంటి ప్లాట్ఫామ్లో ఆర్సీబీ వంటి ఫ్రాంచైజీ ద్వారా క్రీడారంగంలో విస్తరించడం సంతోషంగా ఉందన్నారు. ఐపీఎల్ మొదటి సీజన్ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ కూడా రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోయింది. అమెరికాకు చెందిన టెక్ వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును $1.63 బిలియన్ అంటే దాదాపు 13,500 కోట్లకు కొనుగోలు చేసేందుకు రెడీ అయింది. ఈ డీల్లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కన్సార్టియంకు అమెరికాలోని ప్రముఖ వ్యాపార కుటుంబాలు మద్దతు ఇస్తున్నాయి. అందులో ప్రపంచ ప్రఖ్యాత వాల్మార్ట్ ఫ్యామిలీ సభ్యులు ఉన్నారు. కల్ సోమానీకి ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్లో పెట్టుబడులు ఉన్నాయి. ఆయన టెక్ సొల్యూషన్స్, డేటా ప్రైవసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎడ్టెక్ రంగాల్లో నిష్ఠాతులు. ఇంట్రాఎడ్జ్, ట్రియో ఏఐ వంటి సంస్థల వ్యవస్థాపకుడైన సోమానికి క్రీడా రంగంపై ఉన్న ఆసక్తితో ఈ భారీ డీల్కు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ లావాదేవీకి సంబంధించిన చర్చ తుది దశలో ఉన్నాయి. త్వరలోనే బీసీసీఐ ఆమోదం పొందిన తర్వాత ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముగిశాక అధికారికంగా బదిలీ కానుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం వాటికి ఉన్న గ్లోబల్ అప్పీల్. పెట్టుబడిదారుల దృష్టిలో ఐపీఎల్ ఒక బలమైన అసెట్ క్లాస్గా మారింది. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండటం, జట్లు కేవలం పరిమితంగా ఉండటమే ఈ ప్రీమియం ధరలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ డీల్ ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువకు కొత్త బెంచ్ మార్కును సెట్ చేసిందని పేర్కొంటున్నారు. ఈ భారీ పెట్టుబడులు భారత క్రికెట్ రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. బిర్లా వంటి భారతీయ కార్పొరేట్ దిగ్గజాలు, బ్లాక్ స్టోన్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్లు ఐపీఎల్లోకి ప్రవేశించడం వల్ల ఫ్రాంచైజీల నిర్వహణలో వృత్తి నైపుణ్యం మరింత పెరుగుతుంది. కేవలం మైదానంలో ఆటకే పరిమితం కాకుండా ఫ్యాన్స్ ఎంగేజ్మెంట్, డిజిట్ కంటెంట్, గ్లోబల్ బ్రాండింగ్ పరంగా కొత్త పుంతలు తొక్కే అవకాశం పుష్కలంగా ఉంది.